ఉదాహరణకి మమ్మల్ని తీసుకోండి. అందరం స్కూల్ నుంచి కాలేజీ వరకు ఆడమ్మగా తేడా లేకుండా ప్రాణ స్నేహితులుగా ఉంటున్నాం. మా మధ్య ఉన్నది స్నేహం మాత్రమే సార్. సరేనండి, ఇప్పుడు ఏం చదువుతున్నారు? బిఏ హిస్టరీ. ఎన్నో సంవత్సరం? ఫస్ట్ ఇయర్ పూర్తయింది. ఇంకా 2 సంవత్సరాలు ఉన్నాయి కదా. అవును. అవి పూర్తయ్యాక వచ్చి మాట్లాడండి. ఆ తర్వాత కూడా మీరు స్నేహితులుగానే ఉంటే అప్పుడు నేను ఒప్పుకుంటా సార్. సార్, నా ఫ్రెండ్స్ మీద నాకు నమ్మకం ఉంది సార్. చివరి దాకా అందరం స్నేహితులుగానే ఉంటాం. నేను చెప్తున్నాను, ఇంకో 2 సంవత్సరాల తర్వాత ఇదే వేదిక మీదకి వచ్చి మాట్లాడతాను సార్. చూడమ్మా, అతను చెప్పిన లాంటి వాళ్ళు ఉన్నారు, నువ్వు చెప్పిన లాంటి వాళ్ళు ఉన్నారు. దాని గురించి ఇప్పుడు ఈ వాదనలన్నీ. కానీ ఇది ఒక వివాద వేదికని అనుకోకుండా నీ అభిప్రాయాన్ని నిర్మోహమాటంగా చెప్పావు చూడు, దానిలోనే స్నేహం మీద నీకు ఎంత నమ్మకం ఉందో నాకు అర్థమవుతోందమ్మా. అందుకని నిన్ను మనస్ఫూర్తిగా అభినందిస్తున్నాను.